హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. టైం వచ్చినప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, టైం వచ్చినప్పుడు మీరు కూడా ఇవన్నీ చేయాలి, టైం వచ్చినప్పుడు ఆమె కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి, టైం వచ్చినప్పుడు మీరు కూడా వంట చేయాలి, టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కలవాలి, టైం వచ్చినప్పుడు మీరు కూడా వెళ్తారు. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వెన్ ద టైమ్ కమ్స్ అనేది యూస్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. టైం వచ్చినప్పుడు నీకు ప్రతిదీ చెబుతాను. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు ఆమె కూడా అన్నీ నేర్చుకుంటుంది. షీ విల్ ఆల్సో లెర్న్ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు మీరు కూడా ఇస్తారు. యూ ఆల్సో గివ్ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐ ఆల్సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు మీరు కూడా ప్రతిదీ చేస్తారు. యూ ఆల్సో డూ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలుస్తారు. ఎవ్రీ వన్ మీట్స్ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు నేను కూడా డబ్బులు సంపాదిస్తాను. ఐ విల్ ఆల్సో ఎర్న్ మనీ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వస్తారు. ఎవ్రీ వన్ కమ్స్ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు మీరు కూడా వెళ్ళాలి. యూ షుడ్ ఆల్సో గో వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు ఆమె కూడా కొంటుంది. షీ విల్ ఆల్సో బై వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు నేను కూడా చూపిస్తాను. ఐ విల్ ఆల్సో షో వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు నేను కూడా అతనితో మాట్లాడతాను. ఐ విల్ ఆల్సో టాక్ టు హిమ్ వెన్ ద టైమ్ కమ్స్. టైం వచ్చినప్పుడు మేము కూడా చేస్తాము. వీ విల్ ఆల్సో డూ వెన్ ద టైమ్ కమ్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. వెన్ ద టైమ్ కమ్స్ని యూజ్ చేసి మన డైలీ లైఫ్లో ఇలాంటి సెంటెన్స్ అనేవి మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. టైం వచ్చినప్పుడు మీరు కూడా చెయ్యాలి. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.